హాయ్ అండి. ఇక్కడ చూడండి, నేను 2 ట్రెండ్ లైన్లు గీశాను. 2 కూడా బయర్. ఇంతకుముందు వీడియోలో సెల్లర్ ట్రెండ్ లైన్ ఒకటి గీసి మీకు చూపించాను. ఇప్పుడు ఇక్కడ బయర్ ట్రెండ్ లైన్ గీశాను. చూడండి, ఇది ఒక పాయింట్ కనెక్ట్ చేశాను, ఇది ఒక పాయింట్ కనెక్ట్ చేశాను. ఈ 2 పాయింట్స్ నా కర్సర్ ఇక్కడ నాకు మార్కర్ లేదు, నేను కర్సర్తో మీకు చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో నేను అది చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాను. నేను ఇక్కడ కింద ప్లే చేశాను, ఇది పైన పడ్డది. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నేను కనెక్ట్ చేశాను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది. సో ఇది స్ట్రాంగ్ మనకి బయర్ లెవెల్. మార్కెట్ కూడా ఇది అంతా కూడా ఒక రేంజ్ మార్కెట్. రేంజ్ మార్కెట్లో ఉంది కనుక నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ మంచిగా చూడండి, ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ అక్కడే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది స్ట్రాంగ్ బయర్ లెవెల్. చూడండి, ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఇది ఒక సెకండ్ పాయింట్. ఇదేంటి? స్ట్రాంగ్ బయర్ లెవెల్. సో ఇదంతా కూడా మార్కెట్ అంతా కూడా ఇది ఒక రేంజ్ మార్కెట్. రేంజ్ మార్కెట్లో లెవెల్ టు లెవెల్ వెళ్తుంది. స్ట్రాంగ్ లెవెల్ పట్టుకొని మనం అక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇక్కడ కూడా నేను ఒక లెవెల్ తీసుకోలేదు. చూడండి, ఇక్కడ నేను ఏ కర్సర్ అయితే పెట్టానో ఆ కర్సర్ దగ్గరికి వెళ్తే మీకు చూడండి, నేను కర్సర్ పెట్టిన ఒక లైన్ కనపడుతుందా? ఇది ఇలా కదులుతుంది, చూసారా? ఒక లైన్ పెడితే అదొక సెల్లర్ లెవెల్. చూడండి, ఆ సెల్లర్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్కి ట్రేడ్ రావడానికి చూస్తుందంటే ఇదంతా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇది రేంజ్ మార్కెట్ కనుక లెవెల్ టు లెవెల్ మార్కెట్ వెళ్తుంది. స్ట్రాంగ్ లెవెల్ పట్టుకోగలిగితే మనకి ట్రేడ్ ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాను మేము ముందే, అది విన్ అయింది. చూడండి, ఎందుకు? బయర్ లెవెల్ దగ్గర మనం స్ట్రాంగ్గా ట్రేడ్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్ అయిపోతుంది. సో దాని ఇంకొకటి ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ దొరికితే మళ్ళీ మీకు ఒక ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ నుంచి సెల్కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. అక్కడ ఒక లెవెల్ ఉంది, నేను మీకు తెలియలేదు కానీ ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, మనం ఏ పాయింట్ దగ్గర అయితే తీసుకున్నాం అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇంకా లెవెల్స్ మనకు అర్థమైతే చాలు, అక్కడ నుంచి మనకి ట్రేడ్ అనేది ఈజీగా దొరుకుతుంది. కాబట్టి లెవెల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత మార్కెట్ ఏ రేంజ్లో ఉంది, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండ్ మార్కెటా, రేంజ్ మార్కెటా అంటే ట్రెండ్ మార్కెట్లో ఒక టైప్లో మనకి లెవెల్స్ వర్క్ అవుతాయి, రేంజ్ మార్కెట్లో మనకి ఒక టైప్లో మనకి లెవెల్స్ వర్కౌట్ అవుతాయి. కాబట్టి అది తెలుసుకోవాలి. అందుకే మీకు లాస్ట్ వీడియోలో మీకు సెల్లర్ ట్రెండ్ లైన్ మీద చూపించాను, ఇప్పుడు బయర్ ట్రెండ్ లైన్ మీద చూపించాను. చూడండి, ఇక్కడ ఒక పాయింట్, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. చూడండి, నేను గీసుకుంది ఒక పాయింట్. నా కర్సర్ మార్కర్ లేదు, నేను కర్సర్తో నేను పాయింట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇది ఒక పాయింట్. చూడండి, సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్స్ స్ట్రాంగ్, సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్స్ స్ట్రాంగ్, తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్స్ స్ట్రాంగ్, సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్ స్ట్రాంగ్. సో ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నప్పుడు మార్కెట్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిజెక్షన్ వచ్చింది, ఇక్కడికి వచ్చాక ఒక రిజెక్షన్ వచ్చింది. చూడండి, ఇది అంత పవర్గా పనిచేస్తుందో చూడండి, అంటే అంత స్ట్రాంగ్ లెవెల్. తర్వాత ఇక్కడ కూడా చూడండి, సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్ స్ట్రాంగ్, సెల్లర్స్ స్ట్రాంగ్, బయర్ స్ట్రాంగ్. తర్వాత ఇక్కడ మనకి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. ఈ పాయింట్ని పెట్టుకొని కూడా మనం తీసుకోవచ్చు, లేదా ఈ పాయింట్ని కనెక్ట్ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. ఇలాగ వస్తుంది అంటే అక్కడ మనం ట్రేడ్
వస్తున్న దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు. అదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను ట్రెండ్ లైన్స్ ఎలా తీసుకోవాలో. ట్రెండ్ లైన్ తీసుకునేటప్పుడు కూడా స్ట్రాంగ్ లెవెల్స్ తీసుకోండి, ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. మనకి కావాల్సింది ఎంత, ఒక ఫోర్ ట్రేడ్స్ రోజు మొత్తం. చూడండి, నేను ఈరోజు 6 తీసుకున్నాను, మీకు కనిపిస్తుందా? 6 తీసుకున్నాను. ఒకటి మైనస్ అయింది 6. కాబట్టి 12వ తారీఖు ఆ వీడియో అయిపోయింది, వెంటనే ఈ వీడియో అప్లోడ్ చేశాను. మీకు అది సెల్లర్స్ లెవెల్ చెప్పాను కదా, ఇక్కడ బయర్స్ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది చెప్పాను. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంచెం నాకు ఇయర్ ఫోన్స్ లేవు, ఒకవేళ వాయిస్ లో ఉంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వినండి. వాయిస్ నాది లో ఉంటే ఒకవేళ వీడియోలో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఫ్రీగా ఇస్తున్నాను కంటెంట్ అంతా కూడా. తర్వాత వచ్చేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ముందు కూడా నేను లైవ్ వీడియోస్ కూడా లైవ్లో కూడా నేను ట్రేడ్ చేస్తూ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.